హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు, ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు వెంకటేశ్వర స్వామి అంటే వేం అంటే పాపము, కట అంటే తీసేయడం, స్వరుడు అంటే కర్మ, తొలగించేటటు వంటివాడు. కలియుగంలో ఎవరికీ భగవంతుని పాదాల యందు మనస్సును నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటువంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్ముడికే ఉంది. ఇక తిరుమల కొండకి వస్తే సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళయ్యాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు. కృతాయుగంలో నరసింహ అవతారం, త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించారు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించారు. మిగిలిన అవతారాలలో చేసినట్లుగా కలియుగంలో స్వామి దృష్ట సంహారం ఏమీ చేయలేదు. కత్తిపట్టి ఎవ్వరినీ సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశారు. కాబట్టి ఆ వెంకటాచల క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుమల కొండకి ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేది. కృతాయుగంలో వృషాచలం, త్రేతాయుగంలో అంజనాచలం, కలియుగంలో వెంకటాచలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి. తిరుమల చాలా పవిత్రమైనటువంటి స్థలం. శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారా అసలు? అవును, శ్రీవారు మాట్లాడేవారు. ఒకానొకప్పుడు తొండమాను చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు. పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్యా పిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు. 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మర్చిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తి వెళ్ళి శ్రీనివాసుని పాదాలపై పడి శరణు వేడాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవ్వరికీ ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుని కుటుంబానికి బ్రతికించాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతము వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ ఎవరితోనూ మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన శాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించాను. తొండమానుడు ఆలయ గోపురములు నిర్మించాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు. తరువాత 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ మీరు ఇలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.